హాయ్. లాస్ట్ కొన్ని రోజుల నుంచి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చూస్తూ ఉంటే మనకు నాగార్జున సాగర్ రోడ్డు వైపు ఎక్కువ యాక్టివిటీ కనిపిస్తుంది. కొందరు అవి గుర్తిస్తున్నారు, కొందరు గుర్తించలేక ఇంకా శ్రీశైలం హైవేనే అన్న ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు. అలాంటి వారికి క్లియర్ కట్ సందేశం ఏంటంటే ఒక్కసారి న్యూస్ ఫాలో అవ్వండి. ఫ్యూచర్ సిటీలో కన్స్ట్రక్షన్ వర్క్ అఫ్ కోర్స్ ఇప్పుడు జరుగుతున్న FCDA బిల్డింగ్ గవర్నమెంట్ అది కాదు, స్కిల్ యూనివర్సిటీ గవర్నమెంట్ అది కాదు, గవర్నమెంట్ అక్కడ డెవలప్ చేసిన ఒక లేఅవుట్ అది కాదు. ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ తేబోతున్న ఏరియా. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్లో ఉన్న 13,000 పైచిలుకు ఎకరాలను సేకరించింది ఇన్ ద నేమ్ ఆఫ్ గ్రీన్ ఫార్మా సిటీ. సో అలాంటి గ్రీన్ ఫార్మా సిటీ ఫస్ట్ టేకప్ చేస్తామని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది. ఆ అఫిడవిట్ ఆధారంగా నక్కర్త మేడిపల్లి, నానక్ నగర్ సౌత్ ఏరియాలో ఏదైతే లైఫ్ సైన్సెస్ హబ్కు కేటాయించిన 4,000 ఎకరాలు ఉన్నాయో అక్కడ అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, హెటరియో డ్రగ్స్, MSN ఫార్మా ఇలాంటి దిగ్గజ ఫార్మా కంపెనీలతో పాటు దాన్ని ఆనుకునే ఉన్న కుర్మిద్ద రిజర్వ్ ఫారెస్ట్ ఆనుకుని ఉన్న ఏరియాలో వంతారా, ఇది రిలయన్స్ అనుబంధ సంస్థ, ముఖేష్ అంబానీకి సంబంధించిన రిలయన్స్ అనుబంధ సంస్థ వైల్డ్ లైఫ్ వన్యప్రాణుల రిహాబిలిటేషన్ సెంటర్ 200 ఎకరాలలో పెడుతుంది. అలాంటి ప్లేస్కు క్లోజ్. దానికి ఎక్స్టెన్షన్గా రాష్ట్ర ప్రభుత్వం అదే రిలయన్స్ సంస్థ సహకారంతో రాజీవ్ గాంధీ జంతు ప్రదర్శనశాలను కూడా పెడుతుంది. అలాంటి ప్లేస్కు క్లోజ్గా ఇది ఫస్ట్ డెవలప్మెంట్ ఏరియా. మార్క్ మై వర్డ్స్, హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగా చెప్తున్నాను, నేను వేగ్గా చెప్పడం లేదు. సో అలాంటి ఏరియాకు దగ్గరలో ఉన్న వెంచర్ని మీకు చూపిస్తున్నాను. రైట్ సైడ్ ఒకసారి స్క్రీన్లో చూడండి, బిగ్ స్క్రీన్లో గ్రీన్ ఫార్మాసిటీ కోసం 2022లో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఒక స్పెషల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన బోర్డు అది, పరిధి ఇక్కడి వరకు అని. ఈ ప్రభుత్వం దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఆ రోజు ఒక్క పోలీస్ స్టేషన్ పెడితే కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఫ్యూచర్ సిటీ కోసం సపరేట్గా ఒక పోలీస్ కమిషనరేట్ని ఏర్పాటు చేసింది. అంటే కొంతమంది భ్రమలో ఉంటారు, కొత్త ప్రభుత్వం వస్తే మారుతుంది, రద్దు చేస్తారని. అలా కాదు, కేసీఆర్ చేసిన దానికి నెక్స్ట్ లెవెల్కు రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు రేపొద్దున ఈయన కంటిన్యూ అయిన నెక్స్ట్ టెన్యూర్ లేదు, వేరే వాళ్ళు వచ్చినా కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు తప్ప ఆగదు. ఎవరైనా ప్రభుత్వం మారితే మారిపోతుంది అని ఎవరైనా చెబితే గల్ల పట్టుకొని అడగండి, కాలర్ పట్టుకొని అడగండి, తెలంగాణ భాషలో గల్ల పట్టుకొని అడగండి. చంద్రబాబు పోయిన తర్వాత ఐటీ ఆగిందా? రాజశేఖర రెడ్డి గారు పెంచారు కదా. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ గారు అడ్డుకున్నారా? ఇంకా పెరిగింది కదా. ఎవరైనా అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, తలసరి ఆదాయాన్ని పెంచడం ఇలాంటి దృక్పథంతో వెళ్తారు తప్ప ఉన్న డెవలప్మెంట్ను అడ్డంగా నరకరు. అది తెలియని వాళ్ళు ప్రభుత్వం మారితే ఏంటి అని అనుకుంటుంటారు. అలాంటి వారికి ఇది నిదర్శనం. మీకు కనిపిస్తున్నది రైట్ సైడ్ జస్ట్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్కి సంబంధించింది. ఇవాళ ఈ ఏరియా అంతా సపరేట్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటైంది. ఒక సీనియర్ IAS అధికారి సుధీర్ బాబు గారిని ఈ సపరేట్ పోలీస్ కమిషనరేట్కి ఆయన కమిషనర్గా పెట్టారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కొంగర కలాంలో ఏదైతే ఉందో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్, దాంట్లో ఆయనకు అకామిడేషన్ ఇచ్చారు. హీఈస్ వర్కింగ్ ఫ్రమ్ దేర్. సో అలాంటి ప్లేస్కు దగ్గరలో ఉన్న ఒక వెంచర్ని ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. మీరు ఒకసారి చూడండి. క్లోజప్లో నేనుంటాను. వైడ్ రేంజ్లో వెంచర్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం టర్న్ అయిన రోడ్డు ఏదైతే ఉందో అది తక్కలపల్లి గేట్ నుంచి నక్కర్త మేడిపల్లి వరకు ఉంటుంది. దాన్ని వర్క్ కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. దాని వర్క్ ఇక్కడే పక్కన జరుగుతుంది, రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. అలాంటి రోడ్ నుంచి ఈ వెంచర్ కోసం ఒక 200 మీటర్ల దూరం రోడ్డు కొనుక్కొని వెంచర్ డెవలప్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా మీరు, ఫ్లాగ్స్ అవి కనిపిస్తున్నాయి చూడండి, చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఇది లెఫ్ట్ రైట్ క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. ఇది లాంగ్లో కనిపిస్తున్న గుట్ట ఏరియా మనకు యాచారం మండల కేంద్రం. అక్కడ నుంచి ఏరియల్ డిస్టెన్స్ లెస్ దెన్ 2 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ రోడ్డు మాత్రం కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. ఇది వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన వెంచర్.
వంకర వర్క్ పూర్తయింది, బీటు వేయాలి. ఒక్కసారి సూర్యుడిని చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడు అక్కడ. ఇది నాగార్జున సాగర్ రోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ రాబోతున్న ఎంప్లాయ్మెంట్కి రాబోతున్న దానికి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుంది. వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన ఇది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది దీంతో పాటు ఇక్కడ ఇంకొక మ్యాప్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ల్యాండ్ యూసేజ్ ప్లాన్ ఇది. ల్యాండ్ యూసేజ్ ప్లాన్ అక్కడ కింద సైడ్ సైట్ అని కనిపిస్తుంది చూడండి, అలాంటి క్రూషియల్ ప్లేస్ అది, అలైట్ ఫ్యూచర్ కౌంటీ అని. సో చాలా దగ్గర లైఫ్ సైన్సెస్ హబ్కి (28 acres) ఇది. ఇంకా మంచి మంచి ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. నాగార్జున సాగర్ రోడ్డు నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇటు ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ కూడా 1.5 కిలోమీటర్ ఉంటుంది, ఎగ్జాక్ట్ మిడిల్. దీన్ని ఫేస్ చేస్తూ ఇప్పుడు మనం టర్న్ అయిన రోడ్డు చాలా వైడన్ జరుగుతుంది. దాన్ని 3 నెలల్లో పూర్తి చేయాలని FCDA కమిషనర్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక్ గారు ఒక 4-5 డేస్ బ్యాక్ వచ్చి వర్క్ చేశారు. దానికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ వర్క్ ఏ లెవెల్లో ఉంది అనేది. ఇది మాత్రం చాలా ఫుల్ లెవెల్లో డెవలప్మెంట్ జరుగుతుంది. చాలా క్రూషియల్ ప్లేస్ ఇది, చాలా క్రూషియల్ ప్లేస్. నేను పదే పదే చెప్తుంటాను కదా, స్ట్రాటజికల్ లొకేషన్స్, తర్వాత అఫోర్డబుల్ ప్రైస్, తర్వాత లీగల్ పరంగా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నవి అని చెప్తాను. ఎదురుగా కనిపిస్తున్నది మనకు పార్క్ మధ్యలో అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది, అది వాటర్ ట్యాంక్ అన్నమాట. చాలా ఇంపార్టెన్స్ ప్లేస్. చాలా మంది భ్రమలో ఏమన్నారంటే శ్రీశైలం రోడ్ అంటే శ్రీశైలం రోడ్డు ఫ్యూచర్ సిటీ అని అనుకుంటున్నారు. అసలు ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ స్టార్టింగ్ పాయింట్ 9 కిలోమీటర్స్ తర్వాత ఉంటుంది. ఇది చాలా మందికి తెలియకుండా అక్కడ ఏదో యాక్టివిటీ కనిపిస్తుండేసరికి అదే ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ వచ్చి 47-48 ఏళ్ళు అయింది. బట్ గచ్చిబౌలి ఆ యూనివర్సిటీ రాగానే డెవలప్ కాలేదు. లైక్ దట్ అక్కడ కూడా స్కిల్ యూనివర్సిటీ రాగానే అంత డెవలప్ అవ్వదు, FCDA బిల్ రాగానే అంత డెవలప్ అవ్వదు. ఎందుకంటే చాలా లిమిటెడ్ నెంబర్లో అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అసలు ఈ భూములు సేకరించిన లక్ష్యం ఉన్నది ఇక్కడ నాగార్జున సాగర్ రోడ్డు దగ్గర, నక్కత మేడిపల్లి దగ్గర. అందుకే నేను పదే చెప్తుంటాను, ఇక్కడ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇక్కడున్న వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుపడతారని. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావడం లేదు. బట్ ఇదైతే చాలా క్లియర్ కట్గా నేను చెప్తున్నాను, చాలా స్పష్టంగా. ఇప్పుడు నేను కార్ నుంచి దిగి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ నా వాయిస్ వినిపించకపోవచ్చు, బట్ నేను జస్ట్ లొకేషన్ చూపించి వస్తాను మీకు. కొద్దిగా అర్థమై ఉంటుంది నేను చెప్పిన లొకేషన్. అర్థం కాకపోయిన వాళ్ళు ఇంకా చూడొచ్చు. అయితే ఈ ఏదైతే ప్లాన్ కనిపిస్తుందో ఇది 1393 ఎకరాలకు సంబంధించి 13,973 ఎకరాలకు సంబంధించింది. 2024 జూలై 30వ తేదీన ఇది పబ్లిష్ అయింది. యాక్చువల్గా దీని అప్డేటెడ్ది మొన్న గ్లోబల్ సమ్మిట్లో ఇచ్చారు. ఎందుకంటే ఒక సుమారు 500 ఎకరాలు ఇంకా కాంట్రవర్సీలో ఉంది, లీగల్ ఇష్యూస్లో ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టి మిగతా వాడికి ఇచ్చారు. తర్వాత సెక్షన్ల వారీగా చూస్తే కూడా ఇవి 9 సెక్టర్లకే ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ దాంట్లో 13 సెక్టర్లకు సంబంధించి ఉంటుంది. నేను అది కూడా ఒకటి పెద్ద ప్రింట్అవుట్ తీసి నేను దాని మీద కూడా సపరేట్ వీడియో చేస్తాను. నేను స్పష్టంగా డీటెయిల్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. బట్ ఇది వెంచర్ క్లియర్ కట్గా కనిపిస్తున్నవి. లాంగ్లో కనిపిస్తున్న ఒకసారి మీకు నేను లాంగ్లో కొండ కనిపిస్తుంది చూడండి. అక్కడ నాగార్జున సాగర్ రోడ్ ఆ కొండ కనిపిస్తున్నది. సో అంత దగ్గరగా ఉంటుంది ఆ ప్లేస్. ఇది చాలా ఇంపార్టెన్స్ ప్లేస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వెంచర్ మీద నన్ను కాంటాక్ట్ చేయండి. అయితే లాంచింగ్ ఆఫర్ మాత్రం వాళ్ళు 8th ఫిబ్రవరి రోజు ఇది లాంచ్ అయింది. లాంచింగ్ ఆఫర్ మాత్రం
15th వరకే అన్నారు. 15th శివరాత్రి అవుతుంది కాబట్టి మేబీ ఒక 3-4 డేస్ ఎక్స్టెండ్ చేస్తుండొచ్చు. లాంచింగ్ ఆఫర్ తీసుకుంటే మాత్రం బెనిఫిట్ అవుతారు. ఒక 20% బెస్ట్ ప్రైస్కి వస్తుంది. కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.